మంచి విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు త్రిమూర్తులు, త్రిపుల సుందరి, భూలోకం, లోకం, పైలోకం, మూడు అనేది అర్థం. మూలాధారం. మొదట సృష్టికి కారణం మహాదేవుడు. శివుడు సృష్టికి కారణం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని అంటారు. అంటే పైనుంచి కిందకి లెక్క. మొదట పైనుంచే కిందకి లెక్కేస్తారు, కింద నుంచి పైకి లెక్క పెట్టరు కదా. ఇప్పుడు 10, 9, 8 ఇలా లెక్క పెట్టాం కదా. 1, 2 అని లెక్క పెడతాం. 1, 2, 3 ఇలా లెక్క పెడతాం. అందుకే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అంటారు. మహేశ్వరులు ఎక్కడున్నారు? కిందకి. అర్థమైందా? ఈశ్వరుడు, విష్ణువు, బ్రహ్మ. అంటే మొదట ఈశ్వరుడు, తర్వాత విష్ణు, తర్వాత బ్రహ్మ. అలాగే మూలాధారం ఈశ్వరుడు, పార్వతి. అర్థమైందా? ఆ తర్వాత విష్ణు, లక్ష్మి, ఆ తర్వాత బ్రహ్మ, సరస్వతి. మన శరీర భాగాలకి ఈ వెన్నుపాము అనేది అంటారు. అంటే సర్పం. కింద నుంచి పైకి తల పైకి ఉంటుంది, కిందన తోకుంటుంది. వెన్నుపాము అని అంటారు. అలాగే శక్తి అని కూడా అంటారు. శక్తి, శివపార్వతులు శక్తి. అర్థమైందా? ఈ శివపార్వతులు ఇద్దరు అర్ధనాగేశ్వరులు అయినప్పుడు వారిలో శక్తి మామూలుగా ఉంటుందా? అంత శక్తి. ఒక మనిషి శాస్త్రాల వరకు వెళ్ళాడు అని అంటే, కుండలిని జాగృతి అయినప్పుడు శాస్త్రాల వరకు వెళ్ళాడు అంటే వాడిలో శక్తి ఎంత ఉంటుంది అంటే, ఇలా నేను అంటున్నానని అనుకోవద్దు, వారిలోని శక్తి ఎంత ఉంటుంది? మామూలుగా ఉంటుందా? కానీ భగవంతుడి లక్షణాలే ఉంటాయి. వారిలోని కోపతాపాలు కానీ ఈర్ష్యలు కానీ ఏమీ ఉండవు. అర్థమైందా? భగవంతుడు ఒక భక్తుడిపై ఎలా అయితే జాలి, దయ, కరుణ చూపిస్తాడో, వారిలోని సాధారణ మానవుడి వైపు చూసినప్పుడు ఈ భగవంతుడి లక్షణాలు ఈ మనిషికి వచ్చినప్పుడు అలాగే సాధారణ మానవుడి వైపు ఈ మనిషి ఆయన వైపు చూస్తాడనమాట. అంటే అంత కరుణా దయ ఉంటుంది. భగవంతుడి లక్షణాలే వస్తాయి. ఈ శక్తి సంపాదించుకోవడం అది సాధారణ మానవుడికైతే సాధ్యం కాదు. అది భగవంతుడిని పూర్తి
పూర్తిగా ఐక్యమై ఉండాలి, భగవంతుడి వైపు ఐక్యమై ఉండాలి. ఉన్నప్పుడే మనలోని కుండలిని జాగృతి జరుగుతుంది. ఆ సర్పం చుట్టుకొని ముఖం దాచుకొని అడుగు భాగంలో దాక్కొని ఉంటుంది. ప్రతి మనిషిలో కూడా ఇది ఉంటుంది. అది తెలుసుకునేవాడు ఆ శక్తిని లేపగలడు. అది భక్తితోని భగవంతుడు నిత్యం భగవంతుడి వైపు ధ్యానించిన వాడికే ఉంటుంది. అది కూడా వాడిలో ఎటువంటి దుర్బుద్ధి గుణాలు ఉండకూడదు. స్వార్థం, డబ్బు అనే ఆశ, పిచ్చి అది ఉండకూడదు. ఇంకొక విషయం మీకు చెప్తున్నాను. ఇక్కడ చాలామంది భక్తులైతే ఉంటారు, కానీ వారిలో ఒక స్వార్థం ఉంటుంది. చిన్నంత స్వార్థం కూడా ఉండకూడదు. ఉంటే అది కష్టం అన్నమాట. అంటే కొంతవరకే వారిలోని శక్తి ఉంటుంది. పూర్తిగా శాస్త్రాల చక్రం వరకు వెళ్ళలేరు. అర్థమైందా? ఇంకొకటి ఏంటంటే స్వార్థం అనేది అది ఒక ధర్మబద్ధమైన స్వార్థం ఉంటే భగవంతుడు మనం అడగకుండానే అన్నీ ఇస్తాడు. మనం ఏమీ అడగక్కర్లేదు. నా భక్తురాలికి ఈ వస్తువు అవసరము, ఈ భోజనం తను స్వీకరించాలి, ఈ బట్ట తనకుండాలి, పొట్టు, గాజులు, పసుపు, కుంకుమ ఇవన్నీ నా భక్తురాలికి ఇవ్వాలి అంటే భగవంతుడే ఒక స్త్రీకైనా ఒక పురుషుడికైనా ఏమి కావాలో ఆ భక్తుడికి భక్తురాలికి తనే ప్రేమతో మనకిస్తాడు. ఎందుకంటే మనం భక్తిని మాత్రమే చూపిస్తాం, భగవంతుడు మాత్రమే ప్రేమిస్తాం. మనం ఏ కోరికలు కోరం, కేవలం భగవంతుడిని నామజపం చేసుకొని మన మనస వాచ కర్మ అనే మనలోనే మనం భగవంతుడిని నామంతో నింపుకొని ఉంటాం. కానీ ఆ రోజుకి తన శక్తి కావాలంటే భోజనం పెడతాడు ఏదో ఒక రూపంలో. ఈరోజు తనకి వస్త్రం అవసరం అంటే ఆ వస్త్రాన్ని కూడా ఏదో రూపంలో భగవంతుడు ఎవరో ఒక రూపంలోని ఇచ్చేలా చేస్తాడు. అంటే ఈ ప్రపంచ సృష్టిలోని ఒక భక్తుడు భక్తురాలికి అటువంటి విధంగా జరిగే ఉండుంటుంది. ఎందుకంటే భక్తి అనేది రకరకాల రూపాల్లోని ఉంటుందన్నమాట. ఒక మనిషి ఒకేలాగా ఉండడు. ఒక మనిషికి జరిగింది ఇంకొక మనిషికి జరగదు. ఒక మనిషి భక్తి ఇంకో మనిషిలోని ఆ వ్యక్తిత్వం ఉండదు. అందుకు మనుషులు రకరకాలుగా ఉంటారు. మనం ఆ మనిషిని అర్థం చేసుకోవడం కష్టము అనే మాట మీరు వినే ఉంటారు. అది భక్తుడికి మాత్రం దేవుడు భగవంతుడి తత్వం ఆ భక్తుడిలో ఉంటుంది కాబట్టి ఆ మనిషి తత్వాన్ని వెంటనే అర్థం చేసుకోగలడు. అందుకే ఏదైనా ఒక మాట ఆడేటప్పుడు మహాభక్తుడి దగ్గర ఆయన చిరునవ్వుతో నవ్వుకుంటాడు. ఎందుకంటే అతనికి అంతా అర్థమైపోతుంది కాబట్టి. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే మూలాధారం అనేది శివపార్వతులు. అర్థమైందా? స్వాధిష్టాన మణిపూర్క చక్రం అనేది
విష్ణువు, లక్ష్మీదేవి. ఇప్పుడు శాస్త్రాల ఆజ్ఞాచక్రం నుంచి శాస్త్రాల చక్రం వరకు చూసుకుంటే అది సరస్వతి బ్రహ్మ. అర్థమైందా? మూడో నేత్రం శివుడికి సంబంధించిందనే అంటారు, కానీ జ్ఞానం అనేది సరస్వతి. అర్థమైంది కదా? ఇక్కడ ముగ్గురు దేవీ దేవతలు, ముగ్గురు త్రిమూర్తులు, ఈ 6 ఒక మనిషిలో కలుస్తాయి. అర్థమైంది కదా? మీకు ఇక్కడ 7 చక్రాలు ఉన్నాయి. మూలాధారం, స్వాధిష్టాన, మణిపూరక చక్రం, అనాథ చక్రం, విశుద్ధ చక్రం, ఆజ్ఞా చక్రం, శాస్త్రాల చక్రం. ఓకే, ఇవన్నీ కానీ మన మెదడు నుంచి సపరేట్ అవుతుంది 7వ చక్రం, గాల్లో ఉంటుంది అన్నమాట. ఆ పొర పూర్తిగా మనం బ్రహ్మలోకాలకి వెళ్ళిపోవలసిందే. అంటే ఇక్కడ మన శాస్త్రాల చక్రంకి వెళ్ళినప్పుడు సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారు. అర్థమైంది కదా? కానీ కుటుంబం, సంసారం ఉన్నవాళ్ళు కూడా భక్తిలో మంచి అనుభవంతో ఉంటారు. అంటే భగవంతుడంటే చాలా ఇష్టంగా, ప్రేమగా, నిత్యం దేవుడు అనే ఆలోచనతో, భగవంతుడి మీదే ధ్యానంతో, ఆలోచనతో నామజపం చేసుకుంటూ మంచి భక్తురాలై ఉంటారన్నమాట. భక్తుడై ఉంటాడు, భక్తురాలై కూడా ఉంటుంది. వాళ్ళు సంసారం కూడా చేస్తారు. అంటే భర్త, పిల్లలు, ఇల్లాలు లేదా భార్య, పిల్లలు ఇలా ఉంటారన్నమాట. వాళ్ళకి కుండలిని జాగృతి అయ్యి శాస్త్రాల వరకు వెళ్ళి ఇలా కనుక జరిగితే అది జరగదు. ఎందుకంటే భగవంతుడు ముందే రాస్తాడు, వీళ్ళకి ఇంతకాలం, ఇంత సమయం, ఇన్ని క్షణాలు ఇవన్నీ భగవంతుడు టైములు, అంటే వారం, నెల, సమయం అన్నీ కూడా దేవుడు రాసిపెట్టే ఉంచుకుంటాడు. బ్రహ్మరాత ఎవరు చెరపలేరు. వాడు ఒక పెద్ద ప్రయోజకుడు అవ్వాలని కూడా బ్రహ్మ ముందే పెట్టుకుంటాడు అన్నమాట. అది జరగాల్సిందే. చేతిపైన రేఖలు చెరపగలమా? నుదుటపైన రేఖలు చెరపగలమా? ఇప్పుడు కొంతమంది వీడు బాగా డబ్బు సంపాదించి ఎంత పెద్ద స్థాయిలోనో ఉన్నాడు, వీడికి ఏదో ఒకటి చేసేసి వీడి జీవితాన్ని తలకిందులు చేసేద్దాం. కానీ వాడు అంతకన్నా గొప్ప స్థాయిలోకి ఇంకా వెళ్ళడానికి ఉంది. వీడేమీ చెయ్యలేడు, ఎందుకంటే ఆ రాతని చెరపలేడు. అంతా కుళ్ళు పడే వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి ఈర్ష్య ప్రభావం మనిషిలో ఉంటుందని బ్రహ్మకి తెలుసు. ప్రతి మనిషికి ఇది తక్కువ స్థాయిలో బతకాలంటే
తక్కువ స్థాయిలోనే బతకగలడు. ఎక్కువ స్థాయిలో బతకాలని రాసి పెట్టుంటే ఎక్కువ స్థాయిలోనే బతకగలడు. అది కూడా మనం చేసే పాప పుణ్యాలు బట్టే ఉంటుంది. పుణ్యం సంపాదిస్తే మరో జన్మలో అంశ అనుభవిస్తారు. పాపం సంపాదిస్తే కూలి బతుకుతారు. అదంతా మనుషులు చేసుకున్న పాపపుణ్యాలు. అర్థమైందా? కర్మలు ఏవి రాసుంటే అవే జరుగుతాయి. పుణ్యం రాసుంటే మహాభాగ్యం సంపాదిస్తారు, మహాభాగ్యాన్ని అనుభవిస్తారు. అర్థమైందా? ఇదంతా ఒక మనిషి చేసుకునే జీవితాన్ని బట్టి జీవితం నడుచుకునే బట్టే ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు మీకు తెలిసే అర్థమైందో లేదో తెలీదు. మీకు ఇప్పుడు ఇంకా క్లియర్గా ఒక విషయం చెప్తాను. ఇదంతా చెప్పిన దానికి మీకు ఇప్పుడు చెప్పే విషయం మీకు పూర్తిగా అర్థమైపోతుంది. అదేంటంటే, మొదట భగవంతుడు, మొదట దేవుడు శివుడని మనకు తెలుసు. తర్వాత విష్ణు, తర్వాత బ్రహ్మ. దిగువ నుంచి నేను చెప్పాను కదా, అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, అంటే 1, 2, 3. ఈ 1, 2, 3, 1 అనేది శివుడు, 2 అనేది విష్ణు, 3 అనేది బ్రహ్మ. ఇప్పుడు మూలాధారం దిగువు శివుడే, శివ పార్వతులు. 2 విష్ణు లక్ష్మి, 3 బ్రహ్మ సరస్వతి. అర్థమైందా? ఇక వాయువులో కలిసి అంటే శాస్త్రాల వరకు వెళ్ళిన తర్వాత అక్కడికి దాటిపోయి వెళ్ళిపోతుంది. మీరు చాలామంది ఏంటంటే కింద పార్వతి ఉంటుంది, పైన శివుడు ఉంటాడు. ఈ పార్వతి వెళ్ళి శివుడికి ఐక్యమవుతుంది. ఇదంతా కాదు. అర్థమైందా? అది కాదు. బ్రహ్మ సరస్వతులు ఆ పైకే ఉంటారు. దిగువ శివుడు పార్వతి, మధ్యం విష్ణు లక్ష్మి. శరీరంలో మనకి ఇలా ఉంటుంది. మనం మన భక్తిని బట్టే భగవంతుడు మేలుకుంటాడు. మేలుకోవడం అంటారు కదా, భక్తి మేలుకోవడం అంటారు. భక్తి మేలుకోవడం అనేదే ఇదనమాట, కుండలిని జాగృతి. అర్థమైందా? అంతే. కానీ మూలాధారంలో పార్వతి వెళ్ళి శివుడికి కలడం కాదు, అదంతా కాదు. సర్పం అంటే వెన్నుపాము. ఈ వెన్నుపాము అనేది అది వెనక మీకు ఒకటి చెప్పాలి, మర్చిపోయినట్టుగా ఉన్నాను నేను. ఈ ఆయుధం ఒక ముని ఎవరికి ఇంద్రుడికి ఇస్తాడు కదా, ఆయన భస్మైపోయి అతని యోగి తపస్సు చేస్తాడు. చాలా ఆసక్తి అనమాట అతనికి. అతను తాలూకా దుమ్ములు ఎన్నులాగా కడతారనమాట. కట్టి ఆ శక్తి, అందుకే ఈ ఇంద్రుడు ఆయుధం చాలా శక్తి కదా. ఏదో యుద్ధంకి మర్చిపోయానులేండి, నేను గుర్తు రావట్లేదు. మీకు ఐడియా ఉంటుంది ఇలా నేను చెప్పిన దానికి. అయితే అదనమాట ఒక బలం అనమాట. ఎన్ను అనేది ఒక మనిషికి దన్ను బలం, కానీ ఆ లోపల శక్తి ఉంటుందన్నమాట. ఇదంటే మన శరీరంలోనే మన దేవుళ్ళు ఉంటారు. అర్థమైందా? ఇదనమాట. ఇంకా ఏమైనా మర్చిపోయినట్టు. చాలామంది బలహీనతగా ఉంటారు. అంటే వాళ్ళు చేసే పరిస్థితులు బట్టి తప్పు ఒప్పులు ఉంటాయి. వాటి బట్టి బలం తక్కువగా ఉంటారనమాట.
అంటే శక్తి తక్కువగా ఉంటుంది. ఆ వాళ్ళలోని దేవుళ్ళు ఉండరన్నమాట. అంటే చాలా పాపాలు చేసే వాళ్ళలోని దేవుళ్ళు ఉండరు. ఇక వాళ్ళకి వెనక నుంచి ఎన్నుపోటు పొడిచినా తెలియదు. ఎందుకంటే భక్తి లేని వాళ్ళకి మైమరిపించి మైకంలో ఉంటారన్నమాట. వాళ్ళకే అర్థం కాని పరిస్థితి. ఒకే ఆలోచన, ఒకే స్వార్థం, ఒకే మనస్తత్వంతో ఉంటారు. అంటే వాళ్ళలోని ఈ విపరీతమైన దుర్బుద్ధి ఉంటుంది. అటువంటి వాళ్ళలోని దేవుడు వచ్చి కూడా వాళ్ళకి ఆదుకోడు, వాళ్ళకి శిక్షిస్తాడు అని ఎందుకంటారు అంటే వాళ్ళలోని దేవుడు ఉండడు. అదే అన్నమాట శక్తిహీనత అంటే. శక్తి బలం, మహాశక్తి, వీరాది వీరుడి శక్తి. అంత శక్తి, అంత ఆలోచన, అంత తెలివి ఎవరికి ఉంటుంది? భక్తుడికి ఉంటుంది. అయితే ఆయన ప్రతి మనిషిని చాలా ప్రేమతో చూస్తాడు. శత్రువైనా సరే ప్రేమతో చూస్తాడు. అది అర్థమైందా? అదే దుర్మార్గుడు ఏం చేస్తాడు? మిత్రుడిని శత్రువులా చూస్తాడు, మంచివాడిని చెడ్డవాళ్ళ చూస్తాడు. అది ప్రతి మనిషికి శత్రువైనా అలాగే, మంచివాడైనా అలాగే. అంటే శత్రువుకి శత్రువు. ఈ శత్రువుకి మంచివాడు ఉంటాడు, కానీ ఆ మంచివాడి శత్రువు నేను చేయడు. ఏమండు ఏ విధంగా కూడా ఆయన భావించడు. అంటే ఈర్ష ప్రభావం ఆ మంచివాడిలో ఉండదు. ఈ చెడ్డవాడికి చెడ్డవాడు ఒకటే అన్నమాట. ఈ మంచివాడికి ఈ చెడ్డవాడికి ఈ మంచివాడు ఇంకా నష్టపరచడానికి చూస్తాడు. మనిషి భక్తి లేనివాడు చెడ్డవాడే. అర్థమైందా? వాడి జీవితం మరో జన్మలో రోడ్డుపై అడుక్కోవాల్సి వస్తుంది, లేదా ఒక విష జంతువుగానే జన్మించవలసి ఉంటుంది. అంతే. ఇప్పుడు మనం జన్మించి సాధించాల్సింది ఒకటే, భగవంతుడి మీ భక్తి. అది మనకి ఎంతో మేలు చేస్తుంది. అది కూడా ఒక సంసారంలో ఉన్న వాళ్ళు భక్తితో ఉంటే, భక్తుడైనా ఉంటే పిల్లల్ని మంచి భవిష్యత్తుని పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుందన్నమాట. వాళ్ళు కూడా తల్లిదండ్రులు చూసి వాళ్ళు కూడా ఒక మంచి భక్తిని సాధించుకోగలుగుతారు. వాళ్ళకి ఏం కావాలన్నా, ఎలా జీవించాలో, ఎలా ఉండాలో, ఏ అవసరాలు అంతా భగవంతుడు తప్పకుండా వాళ్ళ కోరికలైనా, వాళ్ళ భవిష్యత్తు అయినా మంచి స్థాయిలోకి తీసుకెళ్ళగలిగే శక్తి దేవుడికి ఉంటుందన్నమాట. భక్తిలోని దేవుడిలో ఉన్న శక్తి ఈ భక్తుడికి కూడా వస్తుంది. అర్థమైంది కదా? మరి ఏ పాపం మనం చెయ్యలేము కూడా. పాపాలు అనేదే మనలోనికి ఆలోచన రాదు. అర్థమైందా? మహాపుణ్యం సాధించగలుగుతాం. ఇప్పుడు మీకు చెప్పిందంత అర్థమయ్యే ఉంటుంది. అర్థం కాకపోతే
ఏవైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి. అర్థమైందా? మరిన్ని మంచి విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం.